లోపల ఎరుపు లేదా తెలుపు మచ్చ. चल इट्टा पकड़ चल पकड़ामा వారు విజయలక్ష్మి గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తారు. అదేవిధంగా డిఐఓ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మచిలీపట్నం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్త్రీ శక్తివంతమైన కుటుంబం శపథం. నేను ఈ విధంగా శపథం చేస్తున్నాను. స్త్రీల ఆరోగ్యము మరియు శ్రేయస్సు ఒక బలమైన శక్తివంతమైన కుటుంబానికి పునాది అని గుర్తిస్తాను. నా కుటుంబం మరియు సమాజంలోని స్త్రీలు, యువతులు, పిల్లల కోసం క్రమం తప్పని ఆరోగ్య పరీక్షలు, స్క్రీనింగ్లు, సరైన పోషకాహారాన్ని ప్రోత్సహిస్తాను. ఇవాళ మనం చూసుకున్నట్లయితే పంజాబ్ చూసాం. పంజాబ్లో ప్రతిరోజు 2 రైళ్లు ఢిల్లీకి వెళ్తాయి క్యాన్సర్ పేషెంట్తో. అక్కడ వాళ్ళు చేసినటువంటి ఆరోగ్య నియమాలు పాటించకపోవడం వల్ల ఇవాళ పరిస్థితి వచ్చింది అక్కడ పంజాబ్లో రాష్ట్రంలో. ఇవాళ మరి యూరియా గురించి మాట్లాడుతూ ఉన్నారు చాలామంది. ఎక్కువ శాతం యూరియా వాడటం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయని చెప్పి, అలాగే అక్కడ ఎక్కువ పెస్టిసైడ్స్ వాడారు. పంజాబ్లో ఎక్కువ పెస్టిసైడ్స్ ఏంటంటే వాళ్ళు ప్రొడక్షన్ పెంచడానికి, వ్యవసాయ ఉత్పత్తులు పెంచడానికి ఎక్కువ పెస్టిసైడ్స్ కానీ ఎక్కువ యూరియా కానీ ఇలాంటివన్నీ వాడటం వల్ల వాళ్ళు అక్కడ క్యాన్సర్ పరిస్థితి వచ్చింది. డెఫినెట్గా రాబోయే కాలంలో మనం ఆరోగ్యాల మీద ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉన్నారు. డెఫినెట్గా దానికోసమే ఇవాళ ప్రకృతి సేంద్రియ వ్యవసాయం వస్తాం. ఒక ఆవుతో 30 ఎకరాలు పండించవచ్చు, కానీ అది అందరికీ నచ్చట్లేదు. కానీ డెఫినెట్గా ఇవాళ ప్రపంచంలో భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రపంచంలో గౌరవిస్తూ ఉన్నాయి. అటువంటి సంపద మనకి పూర్వీకులు మనకి ఇచ్చారు. దాన్ని తిరిగి మళ్ళీ మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి అలాగే ఇవాళ హాస్పిటల్స్ కూడా వైద్యం కూడా 2,50,000 రూపాయలు నుంచి 25 లక్షల రూపాయల వరకు ప్రభుత్వం దాదాపు 1,50,00,000 దగ్గర దగ్గర ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గతంలో ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ద్వారా లేదా వేరే పథకాల ద్వారా కేవలం బీపీఎల్ బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఇవాళ ఎబోవ్ పవర్టీ లైన్ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా 25 లక్షల రూపాయల వరకు వైద్యం అందించే కార్యక్రమానికి ఇవాళ ప్రభుత్వం శ్రీకారం చుట్టారు. మరి అలాగే ఎక్కువ మంది డాక్టర్స్ని పెంచాలనే ఉద్దేశంతో ఇవాళ మెడికల్ కాలేజెస్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. మనందరికీ తెలుసు రాష్ట్ర పరిస్థితులు. ఇవాళ ఒక సదుద్దేశంతో గతంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చూసుకుంటే ప్రభుత్వం ఉంటుంది, ప్రభుత్వం కీలక పాత్ర తీసుకుంటే ప్రైవేట్ వాళ్ళు వచ్చి బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తారు. వాళ్ళు కొంతకాలం నడిపి తర్వాత ప్రభుత్వానికి అది అప్పచెప్పెళ్తారు. ఇవాళ గత ప్రభుత్వంలో 17 కాలేజీలు స్టార్ట్ చేశారు, కానీ ఎక్కడ కూడా పూర్తి చేయాలి. ఒక 5 కూడా పూర్తి చేయాలి. మన మచిలీపట్నం కాలేజీ ఉంది, కేవలం 35% పనులేని. ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దగ్గర దగ్గర 65%, ఇంకా 35% పనులు ఉన్నాయి. ఇవాళ దగ్గర దగ్గర రాష్ట్రంలో మెడికల్ సీట్లు దగ్గర దగ్గర 1000 పైన మెడికల్ సీట్లు వచ్చే అవకాశం ఉన్నాయి. దానికోసమే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి 10 మెడికల్ కాలేజీలని ఇవాళ ప్రైవేట్ వాళ్ళు డెవలప్ చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం వల్ల ఎక్కువ మంది